ये सरकार से पूछना चाहता हूँ, मैं ये गवर्नमेंट से पूछना चाहता हूँ, मेरे भाइयों और बहनों, क्यों ये डिफरेंसेस है? अगर राइस लिफ्टेशन में लिफ्टिंग को आप सरकार ने पैसे देता है, सरकार उसकी मजबूत करती है, सरकार ने सब कुछ करती है, क्या लेफ्ट के नाम यहाँ पर चलता है हमारा, तो फिर यहाँ पर क्यों नहीं करते हैं? इधे अड़गడానికి మనం ముందుకొచ్చాం. ఫ్రెండ్స్ కూర్చో, ఇదే అడగడానికి ముందుకొచ్చాం. ఎన్నో మానవ చరిత్రలు తెలిసిపోయాయి. కన్నీళ్లు మానవుడు తిరుగుబాటు చేశారు. పాలి అని తల్లి మీద పసిపాప తిరుగుబాటు చేస్తారు. పాలి అని తల్లి మీద పసిపాప తిరుగుబాటు చేస్తుంది. పాలి అయిపోతే ఏడుస్తుంది, గిచ్చుతుంది, కొత్తది. మీరు గడ్డి వేసి పాలు పెట్టేటప్పుడు ఆవుకు గోమాత అని గడ్డి పాలు వేయక, దాన్ని నీరు వేయక పిండినప్పుడు పాలు వచ్చే వరకు ఆవు చాలా శాంతిస్తుంది. కానీ దాని చంద్రలో నుండి రక్తం వచ్చినప్పుడు ఒక రాతు పడుతుంది. నీకు సాగలివాడు చాకరేవు కాడ గాడి మీద మూటేసినప్పుడు మోస్తుంది, ఇంకా వేస్తే ఇంకా మోస్తుంది, ఇంకా వేస్తే ఇంకా మోస్తుంది, ఇంకా ఎప్పేసినట్టు ఒక రాతు పడుతుంది. నీకు చలిచీమ, అదే ఇప్పుడు చెప్పి వెళ్ళి చేస్తున్నా, చలిచీమంటారు. ఓ నాగన్న దైవమా, నువ్వు బలవంతుడు, నువ్వు భలే ఆడగలవు, నువ్వు మెరవగలవు, నీకు గుడి కట్టి పూజిస్తారు ప్రజలు. కానీ ఓ నాగన్న, నీకు ఇది న్యాయమేనా? ఓ నాగన్న, ఇది నీకు న్యాయమేనగా? నేను పెట్టిన పుట్టలో వచ్చి దొరుకుతావా? ఇదే ఇప్పుడు తెలంగాణ వాడు అడిగేది. అదే అడుగుతుండు. 100 కిలోమీటర్స్ మాత్రమే కృష్ణ, 100 కిలోమీటర్ కృష్ణ. నీకు గోదావరి నీకు 150 అంటే 300 కిలోమీటర్లు. నీకు 9 జిల్లాలలో సుమారు 7 జిల్లాలో కృష్ణ గోదావరి పారుతున్నప్పుడు మనకు నీళ్ళు అనడం తప్ప. ఒకవేళ పోతిరెడ్డి పాటు తీసుకో, వైఎస్ రాజశేఖర రెడ్డి పాపం రాయలసీమ కన్నీళ్ళు లేని సీమ, నీళ్లు తీసుకెళ్ళాలి, నీళ్ళు కూడా కాదు. కానీ పోతిరెడ్డి పాటు మీద పేరు మీద మా తెలంగాణ అంతా ముచ్చుదంటే నువ్వు ఎట్లనే ముఖ్యమంత్రిని దండబెట్ట. అన్న ప్రియమైన మిత్రులారా, ఇక మేము ముందు చివరిగా వస్తున్నాం. మన ఎస్ఎల్ ఏంటన్నా అది ఎస్ఎల్ ఎస్ఆర్బిసి. ఇప్పుడు ఎస్ఆర్బిసి కానీ లేకుంటే ఎస్ఎల్బిసి కానీ వైఎస్ఆర్ కానీ ఏదైనా సరే ఇవన్నీ చట్టంలో ఉన్నాయి అడుగుతున్నానని చెప్పాను. నేను ఇక్కడ వచ్చిన విద్యార్థుల మేధావులను మీరు ఉన్నోళ్ళకి ఏంటంటే తెలంగాణ ఏంటని కోరుతున్నాం. విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఉన్నది రాలేదని. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ డాన్స్ డ్రామా యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది శాంతియుతమనే జరగాలి, ఇది రక్తపాతం లేకుండానే జరగాలి, ఇది చాలా గొప్పగా జరగాలి, ఇది కోట్ల లక్షలాది మంది ప్రజలు ఒక గ్రేట్ డిమాన్స్ట్రేషన్ చేయాలి, గ్రేట్ డిమాన్స్ట్రేషన్ చేయాలి. వీ వాంట్ అవర్ డిమాండ్స్. దానికోసం ఈ ఆట పాట ఇక్కడ అనేక మంది సహకరించారు. ఇక మనకు జడ్జన్ కళామండలి మిత్రులు వచ్చారు, ఇంకా చాలా మంది మిత్రులున్నా, ప్రజాకరణ మండలి మిత్రులున్నా, అనేక మంది సంస్థలు ఇక్కడ వందలాది మంది వచ్చారు. నేను ముస్లింలు మన అసెంబ్లీ వచ్చినప్పుడు ఆ బొందలగడ్డ వచ్చినప్పుడు ఒక పాట ఎప్పుడో విన్నది పాడారు. ఓ నా ప్రియమైన నరగొండ ప్రజల, నా బిడ్డల, మీ స్వప్నాలు చెలవిత్తేనే ఆ రోజు నేను పల్లెలో పాడి మళ్ళీ మిర్యాలగూడకు వచ్చాను. 83లో వచ్చినప్పుడు
నేను విన్నాను. ఇక్కడ పక్కకే ఉండేవారు. కాకతీయ యూనివర్సిటీలో బ్రహ్మాండమైన ఎంఏ చదివి భారతదేశాన్ని గడగడలాడించిన వాడు. ఆయన ఒక దొంగలో పిల్లగాని బిడ్డ. ఆయన మాటలు విని ఎంతో ఆనందించేవారు. ఆయన పేరు పులేంజన్ అంటారు. అలాంటి గడ్డ ఉన్న మీరు ప్రజల అనేక పాటలు ఎన్నో విన్నా. నేను ముందుగానే చెప్పినట్టు ఇక్కడ ఏదో విప్లవం చెప్పడానికి కాదు. నేను మొదటి నుండి చెప్తున్నది మనకు రావాల్సిన హక్కుల గురించి పోరాటం చెప్పడానికి వచ్చాను. ఆ ఉద్యోగంలోకి వచ్చిన మీరు ఇప్పుడు మీ ముందు చాలా క్విక్ ప్రోగ్రామ్ జరగబోతుంది. మీరు ఇక ఇద్దరు చెల్లెలు ఉన్నారు, చాలా బాగుపడతారు. ఒక చెల్లె ఆ అమ్మాయి రమ, ఆమె పాటలు లక్షలు కాదు కోట్లలో భారతదేశాన్ని అంతా ఊపిందట. మన అంజన్న పాట పాడితే మొత్తం ప్రార్థన రోజు రోజుకు మన అన్ని రికార్డులలో ఉంటారు. అప్పుడు మన అంజన్న పాట పాడుతుంది చెల్లె వాణి. వీళ్ళు ఏంటి తెలంగాణ పాట. ఈ రెండు పాటలు పాడగానే మన రాష్ట్రాల కిషోరు ధూమ్ధామేదు పోషమ్మకు దండం పెడతారు. ఆ దండం పెట్టగానే మనం ఈ డిపార్ట్మెంట్లకు మంత్రులకు అందరికి మనం దండం పెడతాం. ఈ దండం పెడతా ఈ చివరి వరకు ఉండాలని మీతో మనం చేస్తూ అందుకో ఆ రాగం వినండి.
డ్యాన్స్ ఉండలేతాం. వాళ్ళు అడుగుతున్నారు, తల్లి కొడుకు అడుగుతారు, మేము ఈ మధ్య ఒక చక్కని అలా పోతాం జారే బాగుంటుంది. తల్లి కొడుకు అంటారు, మేము ఈ మధ్య ఒక పాట రాస్తాం. కొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల చేరినాడు. అబ్బా మామూలకి ఏం చూసి వచ్చిందిరా మేము. కానీ దీంట్లో తల్లి ఈ తల్లి ఎట్లా ఉంటుంది చూడండి. ఎందుకు చెప్తున్నట్టు నేను మన తెలంగాణ ఉద్యమం అంటే ఇప్పుడు ఈ పాటల వార్తల్లో వీళ్ళందరూ చాలా ఆలోచించారు. అలా తమ్ముడు స్వామి స్వామి రాస్వామి పక్కన డ్యాన్స్ చేసుకోవడం కూర్చోస్వామి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించమని అందరికీ. మన పెళ్లి వెళ్తూ నుంచి మీరు వినిండొచ్చు, అది అద్భుతంగా తెలంగాణ నుంచి పాట పాడేది 1996 మేము ఇద్దరు కలిసి ఈ విధంగా భోజనం నీళ్ళు పాడారు. ఆమె తెలంగాణకు సమర్థమైంది 18 ముక్కలుగా అంటే ఇక్కడ పాటలు డాన్సులు పాడుతుంటే పాట కాదు. అమ్మాయి బయలుసిపోదు నేను మొదటి చెప్తున్నా. అంటే చెప్పడం చేయడానికి త్యాగం చేయడానికి ఉండాలి కవి కళాకారం. పల్లె ఎలా ఉండాలి. మన రాయలన్న అనే అబ్బాయి అనేక పాటలు వాడు ఎన్కౌంటర్ చేయబడ్డాడు. మన వసంతు తెలంగాణ ఎన్కౌంటర్ చేయబడ్డాడు. ఎందుకు అని అదేవిధంగా అనేక మంది మీద కానిస్టేబుల్ కూడా ఈ రోజు కష్టాలు పాలు. నిజంగానే 16 జీవో వస్తే ఫస్ట్ కానిస్టేబుల్ తెలంగాణలో కూడా ప్రమోషన్స్ ఎక్కువ వచ్చింది వాళ్ళకి. అవును 16 జీవో 50 ఉంటే మా కానిస్టేబుల్ నిర్ధారణ లేదు. 16 జీవో వస్తే ఫస్ట్ బెనిఫిట్ నీకు తెలంగాణలో. మీరు మా జానారెడ్డి సార్ గురించి చెప్తారు. అట్లానే మరి ఆంధ్ర నుండి వచ్చిన కానిస్టేబుల్ ఎస్ఐలు పోవాలనో అదే నేను మొదటి చెప్తాను. అనుంచే ఆ తల్లి ఏమంటుందంటే, పల్లె ఎట్లున్నవే పల్లెనప్పుడు ఇప్పుడు ఇద్దరు తల్లి తన బొంబాయి పోతాంటున్నాడు కొడుకు, తల్లి వద్దంటున్నాడు. కానీ ఇక్కడ కొడుకు కొట్టాకు కోసం కొడుకు